జై శ్రీకృష్ణ. కురుక్షేత్ర రణరంగమును గూర్చి సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పుట. మూడవ భాగం. కేవలము కర్మ చేయకుండుట ద్వారా ఎవ్వరును కర్మఫలము నుండి విముక్తిని పొందలేరు. అట్లే కేవలము సన్యాసము ద్వారా ఎవ్వరును పరిపూర్ణత్వమును పొందలేరు. ప్రతి జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణమును అనుసరించి వివసుడై కర్మ చేయుటకు ప్రేరేపింపబడును. కావున ఏదీను చేయకుండా క్షణకాలము కూడా ఎవ్వరును ఉండజాలరు. కర్మేంద్రియములను నిగ్రహించినను మనస్సుచే ఇంద్రియార్థములను ధ్యానించువాడు నిశ్చయముగా తనను తాను మోసగించుకొనును. అట్టివాడు మిథ్యాదారి ఎనబడును. ఓ అర్జున, శ్రీకృష్ణుడు ఇలా అర్జునునికి తెలుపుచున్నాడు. ఓ అర్జున, అట్టుగాక మనస్సు చేత క్రియాశీలక ఇంద్రియములను నిగ్రహించుటకు యత్నించి ఆసక్తి లేనివాడై కర్మయోగమును కృష్ణ చైతన్యము యందు ఆరంభించు శ్రద్ధావంతుడు అత్యుత్తముడు. నీ విద్యుక్త ధర్మము నీవు శ్రద్ధగా నిర్వర్తింపుము. అట్లు చేయుట వలన అసలు కర్మ చేయకపోవట కంటేనూ ఉత్తమము. మానవుడు కర్మ చేయకుండా భౌతికమైన దేహమును కూడా పోషించుకొనజాలడు. విష్ణు కొరకై యజ్ఞ రూపమున కర్మ నొనరింపవలెను. లేనిచో ఈ భౌతిక జగత్తును కర్మబంధకారం కాగలదు. అందుచే ఓ కుంతీపుత్ర, నీవు ప్రత్యర్థమే నీ విద్యుక్త ధర్మములను నొనరింపుము. సృష్ట్యారంభమున సర్వజీవులకు ప్రభువైన భగవానుడు మానవులను మరియు దేవతా సమూహములను విష్ణు ప్రత్యర్థమైన యజ్ఞములతో సహా సృష్టించి జగత్తునకు పంపి ఈ యజ్ఞములచే మీరు సంపన్నులు కండు. ఏలయనా వీని ఆచరణ మీ సుఖజీవనమునకు మరియు బంధ విముక్తికి కావలసిన సర్వాభీష్టములను నొసంగును అని ఆశీర్వదించెను. యజ్ఞములచే సంతృప్తి నొందిన దేవతలు మీకు తృప్తి కలిగింతురు. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమగల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు అని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలిపెను. వివిధ జీవన ఆవశ్యకములను వనగూర్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచారముచే సంతృప్తి నొంది మీకు కావలసిన వస్తువులన్నింటినీ వసంగుదురు. కానీ దేవతలిచ్చు వస్తువులను తిరిగి వారికే అర్పింపకయే తాను అనుభవించువాడు నిక్కముగా చోరుడే యగును. యజ్ఞమున అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట వలన భగవద్భక్తులు సర్వ విధములైన పాపముల నుండి విముక్తులగుదురు. తమ ఇంద్రియప్రీతి కొరకే ఆహారమును సిద్ధము చేసుకున్నవారు కేవలము పాపమునే భుజింతురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. జీవదేహములన్నీయును వర్షము వలన ఉత్పన్నమైనట్టి ఆహార ధాన్యముపై ఆధారపడి జీవించును. వర్షము యజ్ఞాచరము వలన కలుగును. విహిత కర్మాచరణము నుండి యజ్ఞము ఉద్భవించుచున్నది. నియమిత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవాది దేవుని నుండి ప్రత్యక్షముగా వ్యక్తం చేయబడినవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞ కర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై యుండును. ప్రియమైన ఓ అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపింపబడిన యజ్ఞచక్రమును మానవ జీవితమున అనుసరింపనివాడు నిజముగా పాపజీవునుడగును. కేవలము ఇంద్రియతృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనమును గడుపును. కానీ ఆత్మానుభవ పూరితమైన జీవితంతో ఆత్మయందే ఆనందమును గొనుచు ఆత్మయందే తృప్తుడై
పరిపూర్ణ సంతుష్టిని పొందిన వానికి చేయవలసిన కర్మ ఏమీనూ లేదు. ఆత్మానుభవమును పొందిన మానవుడు తన విద్యుక్త ధర్మ నిర్వహణమును ద్వారా పొందవలసిన ప్రయోజనమేదీనూ ఉండదు. అయినను అట్టి కర్మను నిర్వర్తింపకపోవుటకు కారణము గాని ఇతర జీవులపై ఆధారపడవలసిన అవసరము గాని అతనికి ఉండదు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: అగ్ని పొగచేతను, అద్దము ధూళిచేతను, గర్భము మావిచేతను కప్పబడి యుండునట్లు జీవుడు కూడా కామము యొక్క వివిధ దశలచే కప్పబడి యుండును. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడూను తృప్తి చెందనిదియు మరియు అగ్నివలె దహించునది నైనను కామమనేడి నిత్య శత్రువుచే ఆవరింపబడి యుండును. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఎనునవి ఈ కామము నివసించు స్థావరములు. వీని ద్వారా కామము జీవుని యథార్థ జ్ఞానము ఆవరించి అతనిని మోహింపజేయును. అందుచేత భరతవంశీయులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహము ద్వారా గొప్ప పాపచిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయునట్టి దానిని నశింపజేయుము. జడపదార్థము కంటెను ఇంద్రియములు ఉత్తమములు, ఇంద్రియముల కంటెను మనస్సు ఉత్తమము, మనస్సు కంటెను కూడా బుద్ధి మరింత ఉత్తమము, బుద్ధి కంటెను ఆత్మ అత్యంత ఉత్తమము. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా భౌతికమైన ఇంద్రియముల కంటెను మనస్సు కంటెను బుద్ధి కంటెను ఆత్మ అతీతమని ఎరిగి అత్యున్నతమైన ఆధ్యాత్మిక బుద్ధిచే మనస్సును స్థిరపరచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మానవుడు అన అనచశక్యము గాని కామమనేడి ఈ శత్రువును జయింపవలెను. అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించును. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికను: నాశనము లేని యోగశాస్త్రమును నేను విశ్వాసునకు ఉపదేశించి తిని. విశ్వాసునుడు దానిని మానవజాతి పితయైన మనువునకు ఉపదేశించను. మనువు దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించను. ఈ భగవద్గీత శ్రీకృష్ణుడు పూర్వకాలమునే ఇక్ష్వాకు అనగా సూర్యునికి ఉపదేశించినాడు. ఆ సూర్యుడు మనువుకి ఉపదేశించగా మనువు ఇక్ష్వాకు వంశానికి ఉపదేశించినాడని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తెలిపెను. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపరాక్రమమున గ్రహింపబడినది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతం చేసుకునేది. కానీ కాలచక్రమున ఆ పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. రాజులు ప్రజలను పాలించుటయందు భగవద్గీత ప్రయోజనమును నెరవేర్చవలెనను కనుక వారి కోరికకై ప్రత్యేకముగా ఈ గీతాజ్ఞానము ఉద్దేశింపబడినదని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. నిశ్చయముగా ఇది దానవ ప్రకృతి గల వారికి ఉద్దేశింపబడలేదు. ఎవ్వరికి లాభము చేకూరనట్లుగా వారి దీన విలువలను నష్టపరచుటయే కాకుండా వ్యక్తిత్వ అభిప్రాయాలను అనుసరించి దీనికి వివిధములైన వివరణలు కల్పించుచుందురు. ఈ విధముగా గీత యొక్క మూల ప్రయోజనము అటువంటి అధర్మపరులైన విపరీత వాక్యాలచే నష్టపడినప్పుడు గురుశిష్య పరంపర తిరిగి పునఃస్థాపించుటకు అవసరమేర్పడును. శ్రీకృష్ణ భగవానుడు 5000 సంవత్సరములకు పూర్వం దివ్యమైన గురు పరంపర విచ్ఛిన్నమైనదని గుర్తించి గీతా ప్రయోజనం నష్టమైనట్లుగా కనిపించుచున్నదని అతడు ప్రకటించెను. అట్లే ప్రస్తుత కాలమున కూడా అనేక గీతా వ్యాఖ్యానములు
వ్యాప్తి వ్యాప్తించెందునను అవి అన్నియును ప్రామాణిక రా పరంపరాగతులు కావు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానములు అనేకము లభించుచున్నవి. దాదాపు వారందరూ శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించి ఉండలేదు. కానీ వారు శ్రీకృష్ణ భగవానుని వచనములపై ఆధారపడి గొప్ప వ్యాపారమును మాత్రం కొనసాగించుదురు. ఇది ఏ దానవ ప్రవృత్తి. ఎందుకనగా దానవులు భగవానుని యందు విశ్వాసము ఉంచకున్నను భగవానుని సంపదలను అనుభవింప వలెనని వాంఛించుదురు. గురుశిష్య పరంపరాగతమైన వివరణలో కూడిన భగవద్గీత సంపుటములు అవసరమై యున్నందున ఈ రచనాయత్నము చేయబడుచున్నది. యథాతథముగా అంగీకరింపబడిన భగవద్గీత మానవ సంఘమంతటికి గల ఒక గొప్ప వరప్రసాదము. నీవు నా భక్తుడవు మరియు మిత్రుడవు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యమును అర్థము చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. సురులు మరియు అసురులు అని మానవులలో రెండు తరగతుల వారు కలరు. అర్జునుడు గొప్ప భగవద్భక్తుడైనందున భగవానుడు అతని ఈ గొప్ప శాస్త్రమునకు గ్రహీతగా ఎంచుకొనెను. ఈ గొప్ప రహస్య శాస్త్రమును గ్రహించుట దానవ ప్రవృత్తి గల వారికి సాధ్యము కాదు. ఈ దివ్యజ్ఞాన గ్రంథమునకు అనేక వ్యాఖ్యానములు కలవు. ఈ వ్యాఖ్యానములు కొన్ని భక్తులచే రచింపబడగా మరికొన్ని దానవ ప్రవృత్తి గలవారిచే రచింపబడి ఉన్నవి. అర్జునుడు ఇట్లు పలికెను: సూర్యదేవుడైన విశ్వాసునుడు జన్మచే నీ కంటెను పూర్వుడు. అట్టి ఎడ ఆదిలో నీవి ఈ శాస్త్రమును అతనికి అనుటను నేనెట్లు అర్థము చేసుకొనగలను. అర్జునుడు శ్రీకృష్ణ భగవాను యొక్క పరమభక్తుడు అయినచో శ్రీకృష్ణుని వచనములను విశ్వసింపకుండుట ఎట్లు సంభవించను? వాస్తవమేమనగా అర్జునుడు ఈ విషయమును తన కొరకు గాక దేవాది దేవుని యందు విశ్వాసము లేని వారి కొరకు, లేదా శ్రీకృష్ణుడు దేవాది దేవుడనేది విషయమును అంగీకరింపని దానవ ప్రవృత్తి కలవారి కొరకు ప్రశ్నించుచున్నాడు. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను: ఓ పరంపరా, నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి. అవన్నీయును నాకు జ్ఞప్తి యందున్నవి. కానీ నీవు వానిని జ్ఞప్తి యందుంచుకొన జాలవు. నాకు గుర్తు ఉంటాయి కానీ నీకు గుర్తు ఉండవని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపెను. పుట్టుక లేనివాడైనను నా దివ్యదేహము ఎన్నడును నశింపనిదైనను సకల జీవులకు ఈశ్వరుడైనను ఆది అయిన దివ్య స్వరూపముతో నేను ప్రతి యుగమునందు నా అంతరంగిక శక్తిచే అవతరించుచుందును అని శ్రీకృష్ణుడు అర్జునుకు తెలిపెను. దీనినే సంజయుడు ధృతరాష్ట్రునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు అని సంజయుడు ధృతరాష్ట్రునకు ఉపదేశించెను: ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. సాధువులను రక్షించుట కొరకును దుర్మార్గులను నశింపజేయుటకును మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరించుచుందును అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నేనెరిగినవాడు. దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపక నా శాశ్వతమైన ధామమున నన్నే పొందగలడు. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణుజొచ్చిన
కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞా జ్ఞాన తపస్సులచే పవిత్రులైన నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను అనుగ్రహింతును. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధముల నా మార్గముని అనుసరింతురు అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. ఈ భౌతిక జగత్తున జనులు కామ్య కర్మల యందు జయమును వాంఛించు కారణముగా దేవతలను పూజింతురు. ఈ జగత్తునందు వారు తమ కామ్య కర్మలకు శీఘ్రముగా ఫలమును పొందుతున్నారు. భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజమునందలి చాతుర్యములు నాచే సృజింపబడినవి. ఈ విధానమునకు నేనే కర్తనైనను అవ్యయుడగుటచే ఆ కర్తగానే నన్ను నీవు తెలుసుకొనుము. నన్ను ప్రభావితము చేయు కర్మమేదీనూ లేదు. నేను ఎట్టి కర్మఫలమును వాంఛింపను. నన్ను గూర్చిన ఈ సత్యము నెరిగినవాడు కూడా కర్మఫలములచే బంధింపబడడు. కర్మఫలములచే బంధింపబడదు అని శ్రీకృష్ణుడు అర్జునునకు తెలిపాను. పూర్వకాలమున ముక్తాత్మల అందరూ నా దివ్య స్వభావపు ఈ అవగాహనతోనే కర్మలనునరించి యుండిరి. అందుచే నీవు కూడా వారి అడుగుజాడలను అనుసరించుచు నీ కర్మ నునరింపుము. బుద్ధిమంతులు కూడా కర్మ అనగానేమో మరియు అకర్మమనగానేమో నిర్ణయించుటయందు భ్రాంతి నొందియున్నారు. అందుచే కర్మమనగానేమో ఇప్పుడు నేను వివరింతును. దానిని తెలుసుకొని నీవు అన్ని అశుభముల నుండి విముక్తుడవు అగుదువు. కర్మగతులను అవగాహన చేసుకునుట అత్యంత కష్టం. అందుచే కర్మ ఎననేమో అకర్మ ఎననేమో మానవుడు చక్కగా ఎరుగవలెను. కర్మయందు అకర్మను మరియు అకర్మయందు కర్మను గాంచువాడు మానవులలో బుద్ధిమంతుడు. అట్టివాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను ఆధ్యాత్మిక స్థితి యందున్న వాడే యగును. ఎవని ప్రతి కర్మయు భోగవాంఛరహితముగా నుండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. జ్ఞానాగ్నిచే దహింపబడని కామ్యకర్మలు గలవానిని పండితుడని మహర్షులు చెప్పుదురు. కర్మఫలముల ఎడ ఆసక్తిని విడిచి నిత్య సంతృప్తుడను నిరాశ్రయుడను అయి యుండేడివాడు అన్ని విధములైన కర్మలయందు నియుక్తుడైనను కామ్యకర్మలు చేయనివాడే యగును. అట్టి అవగాహనము కలిగిన మానవుడు మనోబుద్ధులను పూర్తిగా నిగ్రహించి తనకున్న వస్తువులపై స్వామ్యాభ అనుభవమును విడిచి కేవలము జీవనావసరముల కొరకే కర్మనొనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలితములచే ప్రభావితుడు కాకుండును. యాదృచ్ఛికముగా లభించిన దానితో సంతుష్టుడగువాడును, ద్వంద్వాతీతుడను, అసూయారహితుడను, జయాపజయముల రెండింటిని అందును స్థిరుడై ఉండేడివాడగును. అగు మానవుడు కర్మలను చేయుచున్నను ఎన్నడును వానిచే బద్ధుడు కాడు. భౌతిక ప్రకృతి త్రిగుణముల ఎడ అనాసక్తుడై దివ్య జ్ఞానము నందు సంపూర్ణముగా స్థితుడైన మానవుని సమస్త కర్మలు పూర్తిగా దివ్యత్వమునందే లీనమగును అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: కృష్ణ చైతన్యమునందు సంపూర్ణముగా నిమగ్నుడైన మానవుడు భగవద్ధామమును నిస్సందేహముగా పొంది తీరును. స్వీకరించున్నది మరియు అర్పింపబడునది యను రెండును బ్రహ్మమే అయినటువంటి ఆధ్యాత్మిక కర్మలయందు అతడు పూర్తిగా
తత్పరుడై యుండుటయే అందులకు కారణము. కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనేడి అగ్నియందు హోమమును చేయుదురు. కొందరు నైష్ఠిక బ్రహ్మచారులు శ్రవణాది ఇంద్రియ కార్యములను మరియు ఇంద్రియములను మనోనిగ్రహమనేడి అగ్నియందు హోమము చేయుదురు. మరికొందరు నియమబద్ధులైన గృహస్థులు ఇంద్రియార్థములను ఇంద్రియములనేడి అగ్నియందు ఆహుతి చేయుదురు. ఇంద్రియ మనోనిగ్రహము ద్వారా ఆత్మానుభవమును సాధించుటయందు ఆసక్తి గలవారు కొందరు ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనోనియమనేడి అగ్నియందు ఆహుతులుగా అర్పింతురు. కఠిన వ్రతములను పాటించుచు కొందరు తమ సంపదలను అర్పించుట ద్వారా, మరికొందరు తీవ్ర తపోనియమములను ఆచరించుట ద్వారా, అష్టాంగ యోగ విధానమును అనుసరించుట ద్వారా లేదా దివ్య జ్ఞానాభివృద్ధికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞాన ప్రకాశమును పొందుదురు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు: ప్రాణాయామము ద్వారా సమాధి యందు నిలువ గోరు ఇంకొందరు ప్రాణమును అపానమునందు మరియు అపానమును ప్రాణమునందు అర్పింపయత్నించి శ్వాసను సంపూర్ణముగా బంధించి అంత్యమున సమాధి మగ్నులగుదురు. మరికొందరు ఆహారమును నియంత్రించి ప్రాణవాయువునందే యజ్ఞముగా అర్పింతురు. యజ్ఞ ప్రయోజనము నెరిగిన ఈ కర్తలందరూ పాపఫలముల నుండి శుద్ధులగుదురు. అట్టి యజ్ఞఫలములనేడి అమృతమును ఆస్వాదించిన వారు సనాతన ధామము వైపునకు పురోగమింతురు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, యజ్ఞమును నిర్వహింపకుండా ఎవరును ఈ లోకమున గాని ఈ జన్మమునందు గాని ఆనందముగా జీవింపలేరు. అట్టి ఎడ ఇక తరువాతి జన్మమును గూర్చి వేరుగా చెప్పనేలా. ఈ వివిధ యజ్ఞములన్నీయును వేదములచే ఆమోదింపబడినవి మరియు అవి అన్నియును వివిధ రకములైన కర్మల నుండి ఉద్భవించినవి. వానిని యథార్థ రూపమున ఎరుగుట ద్వారా నీవు ముక్తిని పొందగలవు అర్జున అని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించెను. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ పరంతప, జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటెను మహత్తరమైనది. ఓ పార్థ, కర్మయజ్ఞములన్నీయును చివరికి దివ్యజ్ఞానమునందే పరిసమాప్తి నొందును. ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుట వరకై యత్నింపుము. వినయపూర్వకముగా ప్రశ్నించి అతనికి సేవ చేయుము. ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశింతురు. ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు మరలా నీవెప్పుడును ఇట్టి మోహమునకు గురికావు. అట్టి జ్ఞానముచే సమస్త జీవులు